జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ప్రతిభ ఉండి అనివార్యంగా బతుకు రథం లాగుతూ చదువు పరుగు అర్ధాంతరంగా నిలిపిన విద్యార్థులను ఆదుకుంటోంది. వారి బంగారు భవితకు మార్గదర్శనం చేస్తుంది తమిళనాట ఓ ఉదార విద్యాసంస్థ. ఆశయం ఘనంగా ఉన్న ఆచరణ కొరవడి ఊపు తగ్గిన స్వచ్ఛ ఉద్యమానికి అండగా నిలిచారు ఢిల్లీలో ఓ పర్యావరణ హిత సామాజిక కార్యకర్త. విభిన్న ఆదర్శనీయ కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. పేదరికముతో పూటగడవని బతుకులున్నాయి. పసిరెక్కల కష్టంతో సాగే జీవితాలున్నాయి. ప్రతిభ ఉన్న ఆర్థిక కారణాలతో బిడ్డల చదువు ఆగిపోతుంది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటైలో అలాంటి విద్యార్థులకు ముత్తు అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం చేస్తోంది. ఇలమురుగు ముత్తు, డాక్టర్ శరవణ్ సోదరుల నేతృత్వంలో ఈ సంస్థ ఘన ఫలితాలను సాధిస్తోంది. తమిళనాడులోనే కాదు యావత్ దేశంలో కూడా అవకాశాలే లేని విద్యార్థులకైతే పోటీ పరీక్షలకు వెళ్లడం ఓ పెద్ద సవాల్. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా అందుకు సిద్ధం చేసే సంస్థలు కనీసం 50,000 గుంజుతున్నాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇంత సొమ్మును ఎలా భరిస్తారు? అందువల్ల వారు కొద్ది జీతాలు వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మా ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ ఈ పరిస్థితిని మార్చివేస్తున్నాం, ప్రభావం చూపుతున్నాం. And we decided to give the free education for all the students. గతేడాది అంటే 2000 There is no restriction here who wants to get the education. ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేవు. చదువుకోవాలని వచ్చే ఎవరైనా. Trust mainly formed for the weaker section. మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం సమాజంలో బలహీన వర్గాలకు సాయపడటమే. అందుకే నాణ్యమైన విద్య అందించడం, శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ఒక వైవిధ్యం తేవాలనుకున్నాం. అత్యంత నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు 50 లేదా 60,000 రూపాయల ఫీజులు భరించే స్తోమత లేని వారికి మా స్వాగతం. ఏ విద్యార్థుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. నాణ్యమైన విద్య పొందాలనుకునే వారు ఇక్కడికొచ్చి శిక్షణ సంస్థలో చేరవచ్చు. మేము ఏ రకమైన వివక్ష ప్రదర్శించం. అందరినీ సమానంగానే చూస్తాం. Make any differentiations between the students at all. So we are treating everyone as equal. అందరికీ విద్య. Our main intention and our main objective is శిక్షణ పొందుతున్న వీరంతా ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక కావాలని మా అభిలాష, ఆకాంక్ష. అలా జరిగిన నాడు వారు తమ కుటుంబాలను పోషించగలిగే స్థితికి చేరుకుంటారు. సామాజిక పరిణామ క్రమం ఇలా ఉండాలని మా కోరిక. భవిష్యత్తులో ఇది సానుకూల సామాజిక మార్పునకు తోడ్పడుతుంది. It will make some kind of social transformations in near future. ఇదంతా ఇలమురుగు ముత్తు వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలంటే మోజేమీ కాదు. This trust don't even have a bank account. మీకు తెలుసో లేదో మా ట్రస్ట్ కు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. మేమెలాంటి విరాళాలను అంగీకరించాం. ఎవరి ఆర్థిక సహకారాన్ని కోరకుండానే సామాజిక శ్రేయస్సుకు తోడ్పడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చివేయటమే సొసైటీ ప్రధాన నినాదం. ఒక సీనియర్ మేనేజర్ గా పనిచేస్తూ నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నాకెవరి సాయము అక్కర్లేదు. So financially I can do. లక్ష్యం స్వచ్ఛంగా ఉంది, ఆశయం ఆదర్శంగా ఉంది. ఆచరణ మాత్రం సవ్యంగా లేక వ్యర్థాల సమస్యగానే ములుగుతోంది. ఢిల్లీలో పర్యావరణ హిత సామాజికవేత్త డాక్టర్ రూబీ మఖీజా ఈ సమస్యకు ప్రయోగాత్మక పరిష్కారం సూచించారు. వ్యర్థాలను ఆర్థిక వనరులుగాను మలిచారు. హస్తినా నగరపాలక సంస్థ కోసం ఆదర్శ నమూనాను సృష్టించారు. డాక్టర్ బై ప్రొఫెషన్. వృత్తిరీత్యా నేను డాక్టర్ను. పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా లేకపోతే ఏం జరుగుతుందో అవగాహన ఉంది. అధ్వాన్న పారిశుద్ధ్య నిర్వహణ అనేక వ్యాధులకు కారణమవుతుంది. వ్యర్థాల నిర్వహణ లోపాలతో అనర్థాలున్నాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. మనుషుల పనిగంట. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల మెరుగుకు రూబీ మళ్లీ వాడుకునే బ్యాగ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు వికల్పను ప్రారంభించారు. ఈమె నేతృత్వంలో నవజీవన్ విహార్ కాలనీ చెత్త నిర్వహణలో జీరో వేస్ట్ గ్రేడ్ చెత్తను సేకరించే వారు సహా ప్రతి ఒక్కరికి వ్యర్థాల విభజనపై ఇంటింటికి వెళ్లి శిక్షణ ఇచ్చాం. కొన్ని నెలల్లోనే మా కాలనీలో 100% వ్యర్థ విభజన చేశాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో సేంద్రియ ఎరువు తయారీతో పరిష్కారం సూచించాం. మా నవజీవన్ విహార్ కాలనీలో వంటింటి వ్యర్థాలన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. గత ఏడాది మేము ఇలా 6 లక్షల కిలోగ్రాముల వ్యర్థాలను భూమిలో కలవకుండా కాపాడాం. Close to 6 lakh kilograms of waste going to the landfill site. డాక్టర్
Vikalp in literal sense means an alternative. వికల్ప్ It also అంటే means a ప్రత్యామ్నాయం solution. లేదా ఆప్షన్. ఈ ప్రాజెక్టు కింద మేము 50 దుకాణాలను ఎంచుకున్నాం. వాటిల్లో నూలు సంచులు ఉంచాం. దుకాణదారులకు విజ్ఞప్తి చేశాం. ఒక్కో సంచి 20 రూపాయలకు ఇవ్వవచ్చని చెప్పాం. అప్పుడు వినియోగదారుడు నేను ఈ బ్యాగ్ ఎందుకు కొనాలని వాదించవచ్చు, కొనకపోవచ్చు. అలాంటి వారి కోసం బదులు ఇచ్చే కార్యక్రమం. అలాంటి వారు 20 రూపాయల ధరావతు చెల్లించి బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. తిరిగి తెచ్చిచ్చి ధరావతు సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. దీని అర్థం సంచిని బదులు తీసుకున్నట్లన్నమాట. It was borrowing a bag. कि मेरी कॉलोनी में फूड वेस्ट ना हो. మా కాలనీలో ఇప్పుడు ఆహార వృధా అనేదే లేదు. ఆహార వ్యర్థాలన్నీ సేంద్రియ ఎరువుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఢిల్లీ నగరపాలక సంస్థ ఆహార వ్యర్థాల నిర్వహణపై మాకు అవగాహన కల్పించింది. అప్పుడు వారితో అసలు ఆహార వ్యర్థాలనేవే ఉండరాదన్నది మా కల అని అధికారులతో చెప్పాం. వారు మాకు మద్దతు పలికారు. మా కాలనీలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు హామీ ఇచ్చారు. तो उन्होंने भी हमें काफ़ी सपोर्ट किया और वो लोग भी हमारी कॉलोनी में रेगुलर बेसिस पे अवेयरनेस फैलाने के लिए आने लगे. డాక్టర్ రూబీ పర్యావరణ హిత చొరవలను ప్రోత్సహిస్తోంది. What are we leaving for our future generation, for our children, for our grandchildren? మనం మన భావితరాలకు, పిల్లలకు, మనవళ్లకు ఏం మిగుల్చుతున్నాం? ఒక బిడ్డకు సుస్థి చేస్తే ఇంటిల్లిపాది తల్లడిల్లుతారు. కోలుకునే వరకు అందరూ ఆ బిడ్డ చుట్టూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మనమిప్పుడు అలాంటి పిల్లల కోసం ఏమి మిగిల్చాం? వారిని మురికి వాతావరణంలోనే ఉంచుతున్నాం. అందువల్ల పచ్చదనం, పరిశుభ్రత కోసం మన వంతు